ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన సందేహ నివారణ కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. స్వామి, వస్తువా సంతోషము, ఏమి సమాచారము? భక్తుడు, తమ సమాచారము తప్ప మాకు వేరేమున్నది స్వామి. తమ కేరళ సంచారము అత్యంత ఆనందముగాను అద్భుతముగాను ఉండినని వింటిని. అయితే ప్రాప్తి లేకపోయిననేటువంటి చింత తప్ప మరేమీ లేదు స్వామి. దానికి చింత ఎందుకు? మీరు సంతోషపడవచ్చును కదా. తిరిగి అట్టి అవకాశం కలిగినప్పుడు నేను కూడా పొందవలనేటువంటి దృఢత్వము ఉత్సాహము ఉండవలని, కానీ గడిచిన దానికి చింతించరాదు. భక్తుడు, ప్రాప్తి లేకున్నా ఎంత దృఢత్వము ఉత్సాహము ఉండి ప్రయోజనమేమి? అట్టి ఆశ మరింత నిరాశ కలిగించును కదా స్వామి. ప్రాప్తికి ఒక రూపమున్నదా ముందే తెలియటకు? కేవలము ప్రాప్తి ప్రాప్తి అని ప్రాప్తికై కాచుకొనకూడదు. ఇచ్ఛ ప్రయత్నములు కర్మరూపమును ఆచరించుకున్న ప్రాప్తి ఉండి ఎట్లు సిద్ధించును? ఎంతటి ప్రాప్తికైనను కర్మ ఆచరించుట అవసరము. కర్మ సహాయము లేక ప్రాప్తి సిద్ధించదు కదా. భక్తుడు, ప్రాప్తి ఉండినా అన్నీ వాటంతటవే చేకూరు కదా స్వామి. అదే పెద్ద పొరపాటు. పండు చేతి అందించుకొని ప్రాప్తి ఏ ఉండినా దాని గుజ్జును బదల చేయడాన్ని ఊరకుండినా ఎట్లు చేరును? దీన్ని మృంగునటువంటి కర్మను నీవు ఆచరించక గుజ్జు నాకు ప్రాప్తించలేదని ఏడ్చుట ఎంత వెరితనము. ప్రాప్తి వలనే కాయ నీ చేతికి వచ్చినది. కర్మ వలన దాన్ని అనుభవించుకొనవచ్చును. కర్మ లేక ఎట్టి దానిని సహితము అనుభవింపవీలేదు. కర్మ కర్తవ్యము, ప్రాప్తి కర్మఫలము. కర్మ లేక ఫలము లేదు. భక్తుడు, స్వామి, అయితే ప్రాప్తి ప్రాప్తి అని దానిపై భారము వేసి ఊరకుండకూడదా స్వామి? నీ శక్తి లోపం లేక దానికి తగిన కర్మను ఆచరించుచు ప్రాప్తిపై భారం వేసి మెలంగుట ఉత్తము. కానీ తగిన కర్మ ఆచరించగా ప్రాప్తి ప్రాప్తి అని ఊరక కూర్చున్నా అది పెద్ద తప్పు. ఫలము చేజిక్కిన ప్రాప్తియు సిద్ధించదు. కర్మను ఎటివారైనను ఆచరించి తీరవలెను. భక్తుడు, అవునవును స్వామి. గీత ఎందుకు కూడా కృష్ణ పరమాత్మ ఒకానొక సమయమున అర్జునునకు, పిచ్చివాడా, నేనే కర్మ ఆచరింపకుండా లోకమే జరగదు. ఇక నీవు కర్మ ఆచరించకుండా కర్మ పురుషుల ఫలమిట్లు సిద్ధించునని సెలవిచ్చాను. కర్మ పురుష లక్షణం అన్నమాట స్వామి. అయితే స్త్రీ లక్షణము వేరే ఉన్నదా? పిచ్చివాడా, కర్మ ఒక పురుష లక్షణమే కాదు, ప్రకృతి లక్షణము. పురుషులైనను స్త్రీలైనను క్రిమి కీటకాదులైనను వృక్ష జంతువులైనను లోకమునందుండి సమస్తము కర్మను ఆచరించక తప్పదు. తత్ఫలితమే ప్రాప్తి అప్రాప్తి. కాన కర్మ ప్రకృతి లక్షణమని తెలుసుకోవు, పురుష లక్షణమని ప్రయోగింపకము. పురుషుడు పరమాత్ముడు ఒక్కడే. ప్రకృతి ఎంతయో శక్తి. స్త్రీ మీరందరూ పురుషులు కారు. జాగ్రత్త. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.